నమస్కారం. సిసిసి ఛానల్కి స్వాగతం. మీరు చూస్తుంది సిసిసి న్యూస్. నా పేరు ప్రతాప్ ప్రగడపాటి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. సొసైటీ స్థలాల రిజిస్ట్రేషన్పై సమగ్ర నివేదిక ఇవ్వాలి. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి డాక్యుమెంట్లు కూలంకుషంగా పరిశీలించాలని ఆదేశాలు. పేద ప్రజల కష్టాలు తెలిసిన నాయకుడు మన చంద్రన్న. రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కష్టాల్లో ఉన్న ప్రతి పేద కుటుంబానికి సీఎం సహాయ నిధితో ఆదుకుంటాం. ఆచార్య దేవోభవ అనే సమాజంలో గురువుని చెప్పుతో కొట్టిన విద్యార్థిని, చదువు నేర్పే అధ్యాపకులను గౌరవించలేని దుస్థితిలో భావి భారత పౌరులు. భాస్కర్ నగర్ సొసైటీ భూముల లావాదేవీలపై సమగ్ర విచారణ చేయాలని ఆదేశించారు. భాస్కర్ నగర్ సొసైటీలో భూ లావాదేవీల కార్యకలాపాలు, వాటికి సంబంధించిన రికార్డుల్ని సమగ్రంగా పరిశీలన చేస్తేనే ఆ స్థలం ఎవరిదన్న విషయం నిర్ధారణ చేయడం సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్ క్యాంపు కార్యాలయంలో భాస్కర్ నగర్ సొసైటీ స్థలాలపై మున్సిపల్ కమిషనర్ కేతన్ గార్గ్, హై లెవెల్ కమిటీ సభ్యులు ఆర్డీఓ ఆర్ కృష్ణనాయక్, జిల్లా రిజిస్టర్ ఆర్ సత్యనారాయణ, జిల్లా కోఆపరేటివ్ అధికారి ఎం జనార్దన్ రెడ్డి, డిఎస్పీ, సిటీ ప్లానర్ చంద్రశేఖర్తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ, భాస్కర్ నగర్ సొసైటీ స్థలాల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో నిబంధనలు పాటించకుండా రిజిస్ట్రేషన్ చేయడం జరిగిందని, పలు ఆరోపణలు వినవస్తున్న నేపథ్యంలో సమగ్ర నివేదిక అందజేయాలన్నారు. ఇందులో భాగంగా స్థలాల రిజిస్ట్రేషన్కు సంబంధించి డాక్యుమెంట్స్ కూలంకషంగా పరిశీలించాలని ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు మున్సిపల్ కమిషనర్ సహకారం తీసుకోవాలని పేర్కొన్నారు. లిక్విడేటర్ చంద్రశేఖర్ వివరణిస్తూ, తను 2020 నుంచి లిక్విడేటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నట్లు, ఒక డాక్యుమెంట్ మాత్రమే లీగల్ ఒపీనియన్ తీసుకుని నిజ నిర్ధారణ చేసుకుని రిజిస్టర్ చేసినట్లు వివరణ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ స్పందిస్తూ, గతంలో లిక్విడేటర్గా చేసిన వ్యక్తి కొన్ని రిజిస్ట్రేషన్ చేయడం జరిగిందని వివరించారు. అందుకు సంబంధించి ఎటువంటి అధికారాలు లేకపోయినా రిజిస్ట్రేషన్ చేయడం జరిగిందని తెలిపారు. కేటగిరీ వారీగా భాస్కర్ నగర్ సొసైటీలోని స్థలాలను కేటగిరీ వారీగా గుర్తించి తగిన రికార్డులు సిద్ధం చేసుకోవడం జరిగిందని తెలిపారు. అందులో భాగంగానే వాణిజ్య విలువలు కలిగి కార్నర్ బిట్స్ పూర్తి స్థాయిలో సహకార శాఖ ఆధీనంలో ఉన్న స్థలాలు ఉన్నాయని తెలిపారు. నిబంధనలు పాటించకుండా రిజిస్ట్రేషన్ చేసిన వాటిని గుర్తించి వాటిపై సమగ్ర నివేదిక అందజేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురంధరేశ్వరికి పలువురు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర ఆధ్వర్యంలో బీజేపీ జిల్లా పార్టీ ఆఫీసులో రాష్ట్ర అధ్యక్షులు రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురంధరేశ్వరి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా వేద పండితులచే పురంధరేశ్వరి ఆశీర్వాదాలు అందుకుని కేక్ కట్ చేశారు. కార్యకర్తలు శాలువాలతో శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎంపీ పురంధరేశ్వరి మాట్లాడుతూ, కార్యకర్తల సమక్షంలో పుట్టినరోజు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని, మీ అందరి ప్రేమాభిమానాలు ఎన్నటికీ మర్చిపోనని అన్నారు. ఈ కార్యక్రమంలో పూర్వ అధ్యక్షులు బొమ్మల దత్తు, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రేలంగి శ్రీదేవి, స్టేట్ కార్యవర్గ సభ్యులు అడబాల్ రామకృష్ణ, కె హారిక, ఉన్ని కృష్ణ, యనమల రంగబాబు, క్షత్రియ బాలసుబ్రహ్మణ్య సింగ్, గొర్రాల వెంకట్రావు, వీరా వీరాంజనేయులు, బోరా రామచంద్రరావు, మహిళా మోర్చా అధ్యక్షురాలు రజని, ఆకుల శ్రీధర్, యానాపు యేసు తదితరులు పాల్గొన్నారు. నన్ను ఆశీర్వదించడం అనేది నిజంగా నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. సాధారణంగా భగవంతుడు అనుగ్రహం అని నేను అనుకుంటాను. ప్రజా జీవితంలోకి రావాలి అనేటువంటి ఆలోచన అసలు నాకు లేదు. మా తండ్రి గారు ఉండుండొచ్చు, మా భర్త గారు ఉండుండొచ్చు, కానీ నాకైతే ఎప్పుడు కూడా ఆలోచన లేదు. కానీ అనుకోని పరిస్థితులు, అనుకోకుండా నేను ప్రజా జీవితంలోకి రావడం జరిగింది. ఆనాటి నుండి నేటి వరకు కూడా ఎక్కడ నేను కంటెస్ట్ చేసినా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఒక కుటుంబ సభ్యురాలుగా అందరూ కూడా నన్ను స్వాగతించడం అనేది జరిగింది. కనుకనే నేను చెప్తూ ఉంటాను, రక్త సంబంధీకుల కంటే ఆత్మ బంధువులు గొప్పవారని. ఎందుకంటే ఎటువంటి
లాభాపేక్ష లేకుండా కూడా మనని స్వాగతిస్తూ ఉంటారు, మనని ప్రేమిస్తూ ఉంటారు. కాబట్టి కనుక ఇంతమంది ఆత్మబంధువుల మధ్యన నేను ఈ కార్యక్రమం జరుపుకోవడం అనేది నిజంగా నా అదృష్టంగా నేను భావిస్తూ, ఇది భగవంతుడు ఇచ్చినటువంటి అనుగ్రహం. దానికి తోడు నా తండ్రి ఆశీర్వాదం ఉన్నటువంటి సందర్భంలోనే మీ అందరికీ చేరువ కాగలిగాను అని చెప్పి నేను విశ్వసిస్తూ మరి ఒక్కసారి ఆత్మబంధువులందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు నేను తెలియజేస్తాను. కొంతమూరు గ్రామంలో వారాహిదేవి పీఠం వ్యవస్థాపకులు పామర్తి బాబురావు విజయలక్ష్మి దంపతులు నిర్మించిన వారాహిదేవి ఆలయంలో రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి పుట్టినరోజు సందర్భంగా రాజమండ్రి రూరల్ 1వ మండల అధ్యక్షులు నాగల శివకుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఐటీ కన్వీనర్ హాతీరాం, జిల్లా ఎస్సీ మోర్చా స్వామి సూర్యకిరణ్, మండల వైస్ ప్రెసిడెంట్ ఆకుల నర్సవేణి, మండల ప్రధాన కార్యదర్శి ఉట్టి నాగమణి, కండెల్ల సురేష్, పుల్లాచెరువు కమలకుమారి తదితరులు పాల్గొన్నారు. బహుముఖ రంగాల్లో విశేష కృషి చేసి రాజమండ్రికి పేరు తెచ్చిన రచయిత, చిత్రకారుడు శీలా వీర్రాజు తరపున ఆయన కుటుంబీకులు రాజమండ్రి రుణం తీర్చుకుంటున్నారని ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, పార్లమెంట్ మాజీ సభ్యులు ఉండవల్లి అరుణ్ కుమార్ కీర్తించారు. దామెర్ల ఆర్ట్ గ్యాలరీలో ప్రముఖ రచయిత, చిత్రకారులు శీలా వీర్రాజు స్మారక పురస్కారాలను మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్కు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా అరుణ్ కుమార్ మాట్లాడుతూ, గోదావరి గాలి పీల్చి ఈ నీరు తాగిన ఏ వ్యక్తి అయినా ఈ నగరానికి కృతజ్ఞుడిగానే ఉంటారని అన్నారు. శీలా వీర్రాజు అటు చిత్రకళకు ఇటు సాహిత్యానికి చేసినటువంటి సేవలు ఎప్పటికీ నిలిచే ఉంటాయని ఆయనకు నివాళులర్పించారు. సభకు అధ్యక్షత వహించిన సిపి బ్రౌన్ మందిర నిర్వాహకులు సన్నిధాన శాస్త్రి మాట్లాడారు. 17వ శతాబ్దంలోనే రాజమండ్రిలో చిత్రకళ పరిడవిల్లిందన్నారు. దానికి చారిత్రక ఆధారాలు ఉన్నాయని వెల్లడించారు. ప్రముఖ రచయిత్రి శీలా వీర్రాజు సతీమణి సుభద్రాదేవి మాట్లాడుతూ, ప్రతిభ కలిగిన చిత్రకారులకు శీలా వీర్రాజు స్మారక పురస్కారాలు అందజేస్తున్నట్లు వెల్లడించారు. చిత్రకళా రంగంపై వీర్రాజుకు ఉన్న మమకారానికి ప్రతిరూపమే ఈ పురస్కారాలు అందజేయడమని ఆమె వివరించారు. ఇటీవల రాజమండ్రిలో నిర్వహించిన అమరావతి చిత్రవీధిలో అత్యంత ఉత్సాహంతో పాల్గొన్న చిత్రకారులు దామెల రామారావు ఆర్ట్ గ్యాలరీని సందర్శించకపోవడం విచారకరమని సుభద్రాదేవి విచారం వ్యక్తం చేశారు. శీలా వీర్రాజు స్మారక పురస్కారాలను ప్రముఖ చిత్రకారిణి పట్నాల రాధామణి, ప్రముఖ చిత్రకారులు తారా నగేష్లకు ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రదానం చేశారు. ప్రముఖ రచయిత ఎస్ఆర్ పృథ్వీ, ప్రముఖ నర్తకి వై కళ్యాణి మాధవి, ప్రముఖ చిత్రకారులు ఎన్ఎస్ శర్మ, మాదేటి రాజాజీ ఆర్ట్స్ అకాడమీ వ్యవస్థాపక కార్యదర్శి మాదేటి రవిప్రకాష్ ఈ కార్యక్రమంలో శీలా పల్లవి, శీలా త్రినాథ్ స్వామి, ఉషా, పిఎస్ ఆచారి, రవికాంత్, గణేష్ రామ్, లలిత తదితరులు పాల్గొన్నారు. ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ ఏర్పడాలంటే ఖచ్చితంగా ఆర్ట్ తెలిసి ఉండాలి, ఆర్టిస్ట్ అయి ఉండాలి, మంచి ఆర్టిస్ట్ అయి ఉండాలి. మంచి ఆర్టిస్ట్లో నేను చూసింది ఎక్కువ మాట్లాడరు, ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ ఉంటారు. తర్వాత ప్రతి గీతలో వాళ్ళకి పెర్ఫెక్షన్ కావాలి. చిన్న తేడా వచ్చినా సరే నేను నాతో పరిచయం ఉన్న ఆర్టిస్టులని కనిపెట్టింది. అది అసలు ఒక లోకం, ఆ లోకంలో ఉంటారు. ఇక్కడ దామెల రామారావు గారి గ్యాలరీకి వచ్చి చాలా కాలం ఎదుర్కొన్న దామెల వెంకటరావు గారు మాకు బాగా మా ఇంటికి ఆల్మోస్ట్ వారానికి 2-3 సార్లు వచ్చేవాడేది. అందరిలోకి పెద్ద ఆయన ప్రొఫెసర్ గారు. రామారావు అయితే ఆయన పోయినప్పుడు నేను పుట్టలేదు, ఈయన ఎమ్మెల్సీ చేశాను. అందుకని ఆయన చిత్రాలన్నింటిలో కూడా వాటి ప్రతిబింబాలు ఉంటాయి. ఆయన రచనల్లో అన్నింటిలో కూడా ఆ గోదావరి ప్రవాహంలాగే ఆయన రచనలు వర్ణనాత్మకంగా ఉంటాయి. ఆయన చివరి దశలోని ఆయన పెయింటింగ్స్ ఎక్కడ పెట్టాలి అని ఆలోచించినప్పుడు ఇక్కడ రాజమండ్రిలో నేను పుట్టాను, ఇక్కడే నేర్చుకున్నాను సరదా వెంకటరత్నం గారి దగ్గర, అందువల్ల ఇక్కడే పెడితే బాగుంటుంది అని రవిప్రకాష్ గారితో. పేద ప్రజల ఆరోగ్యం పరిరక్షణే ప్రభుత్వ లక్ష్యమని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు.
పేద ప్రజల కష్టాలు తెలిసిన నాయకుడు మన చంద్రన్న అని, కష్టాల్లో ఉన్న ప్రతి పేద కుటుంబాన్ని సీఎం సహాయ నిధితో ఆదుకుంటున్నామని రాజమండ్రి రూరల్ శాసనసభ్యులు గోరింట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు. ఈరోజు గోరింట్ల తన కార్యాలయంలో 13 మంది లబ్ధిదారులకు మొత్తం 13.75 లక్షల రూపాయలు సీఎం సహాయ నిధి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరింట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడారు. పేద ప్రజల ఆరోగ్య రక్షణే ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉదారంగా రాష్ట్రంలో 100 కోట్ల రూపాయలు వెచ్చించి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అనేక మంది పేదలకు సహాయాన్ని అందిస్తున్నారని తెలిపారు. ఎవరికైతే ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ వర్తింపు లేకుండా అనారోగ్యం బారిన పడి ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతగానో ఉపయోగపడుతుందని, రాష్ట్రంలో అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఇంత ఉదారంగా పేద ప్రజలకి కోట్లాది రూపాయలు వెచ్చించి వారి కుటుంబాలను ఆదుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మార్ని వాసుదేవ్, రూరల్ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మచ్చేటి ప్రసాద్, కడియం మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వెలుగబండి రఘురాం, పండూరి అప్పారావు, రాయుడు సతీష్, దండమూడి ప్రసాద్, నిమ్మలపూడి రామకృష్ణ, మట్ట శ్రీను, మర్రెడ్డి రమేష్, పాతూరి రాజేష్, నాగిరెడ్డి రామకృష్ణ, చలమూరి సత్యనారాయణ, తాడేపల్లి నాగరాజు, గాలి వెంకటేశ్వరరావు, చాపల వెంకటరావు తదితరులు పాల్గొన్నారు. 13 రకాల పెన్షన్లు ఇవాళ 65 లక్షల మందికి 13 రకాల పెన్షన్లు 4,000 దగ్గర నుంచి 15,000 రూపాయల దాకా ఇవ్వడం జరుగుతోంది. అర్హులకి ఏ ఒక్క అర్హుడు కూడా తగ్గిపోకుండా కార్యక్రమం చేయాలని చంద్రబాబు గారు ఆదేశించారు. ఇవాళ సర్వే జరుగుతుంది. నిజాయితీగా ఎవరికైతే వాళ్ళందరికీ కూడా సాయం చేసే ఆలోచనలు ముందుకెళ్తున్నాం. మానవతా దృక్పథంతో ఇంత భారీ కార్యక్రమాలు చేసిన చంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 5 సంవత్సరాలు ₹1 రాలా. ముఖ్యమంత్రి సహాయం త్వరలోనే చంద్రన్న బీమా రాబోతుంది. చంద్రన్న బీమా వస్తే చాలా వరకు ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది. తెలుగుదేశం పార్టీ కూడా తన కార్యకర్తలకు సాయం చేసేదానికోసం ఇన్సూరెన్స్ పథకాన్ని ప్రవేశపెట్టింది. 1,05,00,000 మంది ఉన్న తెలుగుదేశం కార్యకర్తలు కూడా ఇన్సూరెన్స్ పార్టీ తరఫున కూడా ప్రీమియం కట్టి దాన్ని కూడా మేము సాయం చేస్తూ ఉన్నాం. దాన్ని కూడా సద్వినియోగం చేసుకోమని కోరుకుంటూ మరొకసారి వీళ్ళందరి తరఫున, పేద ప్రజల తరఫున చంద్రబాబు గారికి ఉదయం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రెవెన్యూ అధికారి బిఎల్ఎన్ రాజకుమారి రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు ప్రతి ఎన్నికలకు సంబంధించి పూర్తి అవగాహనతో జిల్లా యంత్రాంగానికి సహకరించి ఎన్నికలు స్వేచ్ఛగా, న్యాయబద్ధంగా, పారదర్శకంగా జరిగేలా తోడ్పాటును అందించాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రెవెన్యూ అధికారి బిఎల్ఎన్ రాజకుమారి కోరారు. మంగళవారం స్థానిక డిఆర్ఓ ఛాంబర్ నందు జిల్లా స్థాయి రాజకీయ పార్టీల ప్రతినిధులతో నెలవారీ సమావేశం డిఆర్ఓ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజాస్వామ్యానికి ప్రాతిపదికగా పరిగణించే ఎన్నికలను ప్రభుత్వం జోక్యం లేకుండా స్వేచ్ఛగా నిర్వహించేందుకు రాజ్యాంగ నిర్మాతలు స్వయం ప్రతిపత్తి గల కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఏర్పాటు చేశారన్నారు. ఎన్నికల కార్యనిర్వహణలో రాజకీయ పార్టీల సహకారం ఎంతో ముఖ్యమన్నారు. ఎన్నికల కమిషన్ తీసుకొస్తున్న పలు సంస్కరణలు, నిబంధనలను రాజకీయ పార్టీలకు తెలియజేసేందుకు ప్రతి నెలా సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు. ఓటర్ల జాబితాలో ఏమైనా లోపాలు ఉంటే వాటిని తమ దృష్టికి తెస్తే సరిచేయడానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఈ నెల 1వ తేదీ నాటికి 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులకు ఓటు నమోదు చేసుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అవకాశం కల్పించిందన్నారు. గతంలో కొత్తగా ఓటు హక్కు పొందాలంటే జనవరి 1వ తేదీ వరకు 18 సంవత్సరాలు నిండిన వారికి అవకాశం ఉండేదని ఎన్నికల సంఘం ఆ నిబంధనను సడలించి జనవరి, ఏప్రిల్, జూలై, అక్టోబర్ నెలల్లో 1వ తేదీ నాటికి అర్హత కలిగిన యువత ఓటు నమోదుకు అవకాశం కల్పించిందన్నారు. యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా రాజకీయ పార్టీలు సహకారం అందించాలని, మీ సేవా కేంద్రాలతో పాటు వినియోగదారుల సేవా కేంద్రాల్లో, చరవాణుల్లో ఓటు హక్కు నమోదు చేసుకోవచ్చునని అన్నారు. ఒక ఫోటో, ఆధార్ కార్డు, కుటుంబ పెద్ద ఓటర్ కార్డు నెంబరు సిద్ధంగా ఉంచుకొని నమోదు చేయాలన్నారు. మొదట రాష్ట్రం, జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గం ఎంచుకోవాలని, అనంతరం వ్యక్తిగత వివరాలు నిర్దేశిత అంశం వద్ద తప్పులు లేకుండా నమోదు చేయాలని అన్నారు. చివరిగా ఇచ్చిన వివరాలన్నీ వాస్తవమేనని డిక్లరేషన్ ఇచ్చి సబ్మిట్ చేస్తే బిఎల్ఓ స్థాయిలో విచారణ చేసి ఓటర్ కార్డును జారీ చేస్తారని, ఆన్లైన్లో నమోదు చేసుకోలేకపోతే సంబంధిత వార్డులో బూత్ లెవెల్ అధికారి బిఎల్ఓను సంప్రదించి మాన్యువల్గా సైతం కూడా నమోదు చేసుకోవచ్చునన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు ఓటర్ నమోదులో సమస్యలు, సందేహాలు ఉంటే తమ దృష్టికి తెచ్చి నివృత్తి చేసుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ తరపున దూరి రాజేష్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తరపున వడ్డీ నాగేశ్వరరావు, బహుజన్ సమాజ్ పార్టీ తరపున భవానీ, డిటి శివరాజ్, జూనియర్ అసిస్టెంట్ సాయిరాం తదితరులు పాల్గొన్నారు. బుర్రిలంక గ్రామంలో అగ్ని ప్రమాద బాధితులకు టీబీసీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ తడాల విష్ణు చక్రవర్తి నిత్యావసరాలు అందించారు. కష్టకాలంలో ఉన్నవారికి చేయూతనివ్వడమే మా ట్రస్ట్ ముఖ్య ఉద్దేశమని టీవీసీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ తాడాల విష్ణు చక్రవర్తి అన్నారు. కడియం మండలం బుర్రిలంక గ్రామంలో ఇటీవల సంభవించిన అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయి నిరాశ్రయులైన పంతాల కొండారత్నం, మండల త్రివేణి కుటుంబాలను ఆయన పరామర్శించారు. టీవీసీ చారిటబుల్ ట్రస్ట్ తరపున ఒక బస్తా బియ్యం, 10,000 రూపాయలు ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా చక్రవర్తి మాట్లాడారు. బాధిత కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉంటామంటూ ధైర్యాన్ని చెప్పారు. ఈ కార్యక్రమంలో తాడాల కృష్ణకుమార్, తాడాల అనిల్, బోడపాటి సత్యబాబు, తిరుమలశెట్టి శ్రీను, గెడ్డం శివ, కొత్తపల్లి శివాజీ, దాసరి శ్రీను, గాద రామకృష్ణ, తానింకి యేసు, తూపాటి వరాలు, ఆకుల బాబ్జీ, తడాల సతీష్, నర్మామిడి బాలరాజు, దండుబోయిన దుర్గారావు, తూపాటి దుర్గాజీ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురంధరేశ్వరి పుట్టినరోజు సందర్భంగా పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు దగ్గుపాటి పురంధరేశ్వరి పుట్టినరోజు సందర్భంగా బీజేపీ రాష్ట్ర నాయకులు క్షత్రియ బాలసుబ్రహ్మణ్య సింగ్ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ముందుగా మెయిన్ రోడ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్లో 80 మంది మున్సిపల్ వర్కర్స్కి చీరలు పంపిణీ చేశారు. అనంతరం గౌతమి జీవకారుణ్య సంఘ వృద్ధాశ్రమంలో వృద్ధులకు బ్రెడ్ ప్యాకెట్స్, ఫ్రూట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర, కంటిపూడి సర్వారాయుడు, లక్ష్మీనారాయణ జవ్వర్, దొండపాటి సత్యంబాబు, నక్కెళ్ల బాబురావు తదితరులు మాట్లాడుతూ పార్లమెంట్ పరిధిలో అన్ని అసెంబ్లీలో క్షేత్రస్థాయిలో పనులు చక్కగా చేస్తున్నారని వివరించారు. స్వీట్ ప్యాకెట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు యనమల రంగబాబు, హీరా చైన్ జైన్, ఇయ్యపు మురళి, అక్షయ్ శివ, బేరులాల్ జైన్, గునిశెట్టి కిరణ్, లలిత్ కుమార్ జైన్, సంజయ్, కారుమూరి సురేష్, రొక్కన్ రాజేష్, కార్యకర్తలు, యువమోర్చా నాయకులు పవన్, బీకే రావు తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి మల్లాయిపేటలో శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాలు సాంప్రదాయ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం మల్లాయిపేట శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు ప్రసాద్ స్వామి గణపతి పూజ, పుణ్యావహచనం, ధ్వజారోహణ, శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారి కళ్యాణం పండితులు, పలువురు దంపతులచే నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు కాకినాడ ఉమామహేశ్వరరావు, కొక్కిరిగడ్డ బ్రహ్మాజీ, చెరుకు వెంకటరమణమూర్తి, చప్పిడి శ్రీకాంత్, కొక్కిరిగడ్డ మణికంఠ, పాలతీర్థపు ఆనంద్, మల్లారెడ్డి జగపతి, కొక్కిరెడ్డి ప్రసాద్, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఆచార్య దేవోభవ అని చేతులెత్తి నమస్కరించే
సంస్కారం ఉన్న సమాజంలో గురువును ఒక విద్యార్థిని చెప్పుతో కొట్టింది. సభ్య సమాజంలో పౌర సంస్కృతి క్షీణిస్తుందా, పెడదోవన పడుతోందా అని ప్రశ్నిస్తే అవుననే సమాధానం ప్రధ్వనిస్తుంది. ర్యాంకుల వెంట పరుగులు తీసే విద్యాలయాలలో సభ్యత, సంస్కారం, విలువలు, సంస్కృతి, సంప్రదాయాలు ఎండమావులైపోతున్నాయనే వాస్తవానికి ప్రతిబింబమైన వర్తమాన సమాజ జీవన ముఖచిత్రం ఇది. తన ఫోన్ తిరిగి ఇవ్వకపోతే చెప్పుతో కొడతానని సాక్షాత్తు గురువునే విద్యార్థిని బెదిరించింది. ఆ వెంటనే తన చెప్పు తీసి లెక్చరర్పై దాడి చేసింది. అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. పీటీ టీచర్తో పాటు ఇంకో లేడీ వచ్చి విద్యార్థిని పక్కకు తీసుకొచ్చారు. ఈ గొడవకు లెక్చరర్ ఫోన్ తీసుకోవడం ఓ కారణమైతే ఈ కాలంలో గురువులు విద్యార్థుల మధ్య సంబంధాలు బాగా దెబ్బతిన్నాయి. పిల్లలు చదువు చెప్పే గురువులంటే లెక్కే చేయడం లేదు. ఒకప్పుడు గురువులు పిల్లల్ని చావగొట్టినా నోరు మెదిపేవారు కాదు. తల్లిదండ్రులు కూడా చదువు చెప్పే గురువు కొడితే ఏమైంది అని అనేవారు. ఇప్పుడు పరిస్థితి మారింది. దానికి భిన్నంగా ఉంది. తల్లిదండ్రులు కొట్టినా పిల్లలు సహించడం లేదు. అలాంటిది గురువులు ఇబ్బంది పెడితే ఊరుకుంటారా? తాజాగా ఓ కాలేజీలో విద్యార్థిని లెక్చరర్పై చెప్పుతో దాడి చేసింది. తన మొబైల్ ఫోన్ తీసుకుని ఇవ్వలేదన్న కోపంతో ఆ విద్యార్థిని ఈ పని చేసింది. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్లో విజయనగరం జిల్లాలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళితే విజయనగరంలో ఓ కాలేజీలో చదువుతున్న విద్యార్థిని ఫోనును లెక్చరర్ తీసుకుంది. విద్యార్థిని తన ఫోన్ తిరిగి ఇవ్వమని అడిగింది. ఆ లెక్చరర్ అందుకు ఒప్పుకోలేదు. ఈ నేపథ్యంలోనే విద్యార్థిని లెక్చరర్పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమెను తిట్టసాగింది. తన ఫోన్ తిరిగి ఇవ్వకపోతే చెప్పుతో కొడతానని విద్యార్థిని అంది. ఆ వెంటనే తన చెప్పు తీసి లెక్చరర్పై దాడి చేసింది. ఇష్టం వచ్చినట్లు కొట్టసాగింది. దీంతో అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. పీటీ టీచర్తో పాటు ఇంకో లేడీ వచ్చి విద్యార్థిని పక్కకు తీసుకువచ్చారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సొసైటీ స్థలాల రిజిస్ట్రేషన్పై సమగ్ర నివేదిక ఇవ్వాలి. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి డాక్యుమెంట్లు కూలంకుషంగా పరిశీలించాలని ఆదేశాలు. పేద ప్రజల కష్టాలు తెలిసిన నాయకుడు మన చంద్రన్న. రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కష్టాల్లో ఉన్న ప్రతి పేద కుటుంబానికి సీఎం సహాయ నిధితో ఆదుకుంటాం. ఆచార్య దేవోభవ అనే సమాజంలో గురువుని చెప్పుతో కొట్టిన విద్యార్థిని చదువు నేర్పే అధ్యాపకులను గౌరవించలేని దుస్థితిలో భావి భారత పౌరులు. సిసిసి న్యూస్ సమాప్తం. నమస్కారం.